సార్ నమస్తే కేటీఆర్ సార్. సార్ మాది మండపల్లి సార్. సార్ నాకు 15 రోజుల కింద యాక్సిడెంట్ అయింది సార్. నేను ఎంపీ ఎలక్షన్లో ఎంతో సార్ తిరిగినా సార్ మన పార్టీ కోసం. సార్ అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది సార్. ఇక్కడ రోడ్డులా ఇక్కడ తొడలలో అరికాళ్ళలో నడుములు అంతా ఫ్రాక్చర్ అయిపోయినాయి సార్. అంతా నల్లగా అయిపోయినాయి సార్. ఏడికాడికి 15 రోజులు అవుతుంది సార్. ఇప్పటికీ నేను దండం పెడతా సార్, కాలు మొక్కుతా సార్. ఎట్లా నన్ను ఇంటికి తోలుకపోరు సార్. సార్ గడిపోని సార్, నేను టీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా సార్. ప్లీజ్ సార్, ఇంటికాడ బతుకుదురు లేక ఇక్కడికి వచ్చినా సార్. ఇక్కడ ఏదో పని లేక అని చెప్పేసి తిరిగి మొన్న పనికి ఎక్కిన పని చేయంగానే ఆడ యాక్సిడెంట్ అయిపోయింది. 7 మంది చనిపోయారు, అందులో నేను బతికినా. కానీ నేను నడుము నుంచి మొత్తం అన్నీ ఇరిగిపోయినాయి సార్. నేను కాలు మొక్కుతాను సార్. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, మీరే నాకు దిక్కు సార్. జరగట్లేని నేను పాలనలతో ఇంటికి తీసుకురాలి సార్. ఎక్కడెక్కడ అన్ని ఖరాబ్ అవుతున్నాయి సార్. పాటలన్నీ నల్లగా అయిపోయినాయి, కొట్టేస్తా అని అంటుర్రు కాళ్ళు. మీరు అన్నం పెడతా సార్. దయచేసి ఎమర్జెన్సీ కోసం కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, నన్ను ఇంటికి ఒక కష్టాలు చూడరు సార్. మాది మండపల్లి సార్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సార్. మేము దాసన్నతో పని చేసినాం సార్. నేను దండం పెడతా సార్. తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు. ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. అరే తీసుకొస్తాం రా, తీసుకొస్తాం. ఏడో బిడ్డ నువ్వు గాడు ఒక్కరివే ఉన్నావు. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం. ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి మీరు, కానీ ఆగమానం చేయకూడదు. నేను తట్టుకోలేకపోతున్నాడు. మంచి పడుకొని మొక్కలు వచ్చినాయి సార్. ఇక్కడ మొత్తం అంత ట్రీట్మెంట్